నమస్కారం అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు స్టెప్ చైన్స్ అండ్ మాలా కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ చైన్ కలెక్షన్ లో మన ఫస్ట్ చూడబోయే స్టెప్ చైన్ ఇదేనండి. ఇది మనకి ప్లేన్ గోల్డ్ లో అయితే వస్తుంది. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇక్కడ మనకి సైడ్ లాకెట్ అయితే వచ్చింది. పైన కింద రూబీ ఎమరాల్డ్ పోటాస్ ఇచ్చారు. కింద చూడండి మనకి 2 లైన్స్ లోనే నక్షి బాల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ రూబీ పోటాస్ అయితే ఇచ్చారు. ఈ సైడ్ లాకెట్ లో మీరు చూస్తున్నారు కదా, ఫ్లవర్ వచ్చింది. చుట్టూరా రూబీ ఎమరాల్డ్ పోటాస్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూసుకుంటే 3 లైన్స్ లోని మనకి నక్షి బాల్స్ అయితే ఇచ్చారండి. అటు కూడా మనకి సైడ్ లాకెట్ వచ్చి పైన కిందన మనకి రూబీ ఎమరాల్డ్ పోటాస్ అయితే వచ్చాయి అన్నమాట. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 33 గ్రామ్స్ అండి. ఇది చూడడానికి చాలా సింపుల్ గాను ఎలిగెంట్ గాను ఉంది. ఇది మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం చూడబోయే స్టెప్ చైన్ ఇదేనండి. చూస్తున్నారు కదా, దీని డిజైన్ కొంచెం మనకి హెవీగా వచ్చింది. డీటెయిలింగ్ గా చూసుకుంటే పైన మనకి సైడ్ లాకెట్ అయితే వచ్చిందండి. చుట్టూరు డై పీసెస్ ఇచ్చి మధ్యలో రూబీ పాటన్ అయితే ఫిక్స్ చేశారు. కింద మీరు చూడండి మనకి 3 లైన్స్ లోని నక్షి బాల్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే సైడ్ లాకెట్ చాలా బాగుంది కదా. సైడ్ లాకెట్ లో మనకి ఫ్లవర్ అయితే వచ్చిందండి. మధ్యలోని చుట్టూరు డ్రాప్ షేప్ లో అయితే ఇచ్చారు డిజైన్ ని. కింద మీరు చూసుకుంటే మనకి ట్రయాంగిల్ షేప్ లో ఇచ్చారండి. దాని అవుటర్ పార్ట్ అంతా కంప్లీట్ గా డైస్ వచ్చి మధ్యలోని డ్రాప్ షేప్ లో రూబీ పొటా అయితే వచ్చింది. ఇందులో కూడా మనకి చిన్న 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 డ్రాప్ షేప్స్ అయితే వచ్చాయి అనమాట. కింద మీరు చూసుకుంటే మనకి మళ్ళీ 3 లైన్స్ లోని బాల్స్ అయితే ఫిక్స్ చేశారు, గోల్డ్ బాల్స్. ఫస్ట్ లైన్ లో మీరు చూసుకుంటే ఇవన్నీ ప్లేన్ గా ఉన్నాయండి. సెకండ్, థర్డ్ లైన్ లో వచ్చేసి మనకి నక్షి వర్క్ అయితే వచ్చిందనమాట. మధ్య లైన్ లో మీరు చూసుకుంటే ఈ చైన్ లోని 3 బాల్స్ అయితే డిఫరెంట్ గా ఇచ్చారండి. అందులో మనకి రూబీ పోటాస్ అయితే ఫిక్స్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 39 గ్రామ్స్ అండి. ఈ స్టెప్ చైన్ మనకి ప్లేన్ గోల్డ్ లో అయితే వస్తుంది అనమాట. ఇది మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీరు చూడబోయే స్టెప్ చైన్ ఇదేనండి. చూస్తున్నారు కదా, ఇది మనకి ప్లేన్ గోల్డ్ లో అయితే వస్తుంది. ఇందులోని రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారనమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే సైడ్ లాకెట్ చూడండి మనకి అవుటర్ పార్ట్ అంతా డైస్ అయితే వచ్చాయి. మధ్యలోని డ్రాప్ షేప్ లోని ఎమరాల్డ్ పోటన్ అయితే ఇచ్చారు. కింద మీరు చూసుకుంటే 2 లైన్స్ లో నక్షి బాల్స్ అయితే వచ్చాయండి. ఇక్కడ చూడండి ఇంకొక సైడ్ లాకెట్ అయితే వచ్చింది. మధ్యలో డ్రాప్ షేప్ లో రూబీ పోటా ఇచ్చి కింద మనకి మామిడి పిందెల లాంటి వర్క్ అయితే ఇచ్చారు. దీని అవుటర్ పార్ట్ అంతా డై పీసెస్ వచ్చాయన్నమాట. కింద మీరు చూసుకుంటే మళ్ళీ మనకి 2 లైన్స్ లోని నక్షి బాల్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ చూడండి ఈ సైడ్ లాకెట్ మనకి ఎంత బాగుందో. మధ్యలోని లక్ష్మీదేవి వచ్చారు. ఇక్కడ మీరు చూసుకుంటే కిందన నెట్ టైప్ డిజైన్ అయితే వచ్చింది. అవుటర్ పార్ట్ అంతా చిన్న చిన్న గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాంద్ బాలి వర్క్ అయితే వచ్చిందనమాట. అందులో మనకి హాఫ్ మూన్ షేప్ పైన మీరు చూసుకుంటే చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అయితే వచ్చిందండి. మధ్యలోని గోల్డ్ మువ్వలను అయితే హ్యాంగ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకుంటే లైన్స్ లా వచ్చి దానికి గోల్డ్ బాల్స్ అయితే ఫిక్స్ చేశారు. మధ్యలో మీరు చూసుకుంటే చిన్న ఎమరాల్డ్ పోటా అయితే వచ్చింది. ఈ లాకెట్ అవుటర్ పార్ట్ చూస్తున్నారు కదండి, మనకి డై పీసెస్ హాఫ్ మూన్ షేప్ లో ఇచ్చారు. ఇక్కడ మీరు చూడండి మళ్ళీ మనకి 3 లైన్స్ లో నక్షి బాల్స్ అయితే వచ్చాయన్నమాట. దీని వెయిట్ వచ్చేసి 37 గ్రామ్స్ అండి. ఇది మీరు సింపుల్ గా వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మాలాస్ కలెక్షన్ లో మనం ఫస్ట్ చూడబోయే మాలా ఇదేనండి. చూస్తున్నారు కదా, ఇది మనకి ఎమరాల్డ్, రూబీ, పర్ల్ అండ్ నక్షి బాల్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారు. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇక్కడ మనకి పర్ల్స్ అయితే వచ్చాయండి. కిందన ఎమరాల్డ్ బీడ్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడండి మళ్ళీ మనకి పర్ల్ ఇచ్చి ఇక్కడ కిందన నక్షి బాల్ అయితే ఇచ్చారు. ఇక్కడ పర్ల్ వచ్చిందండి. ఇక్కడ రూబీ బీడ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ కూడా పర్ల్ వచ్చిందండి అండ్ నక్షి బాల్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 3 పర్ల్స్ అయితే వచ్చాయండి. చూడడానికి చాలా ఎలిగెంట్ గా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే పర్ల్ పైన మనకి చిన్న చిన్న సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట. దీని వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ అండి. ఇది లేడీస్ అండ్ జెంట్స్ కూడా వాడుకోవచ్చు. జెంట్స్ కి పర్టికులర్ గా వెడ్డింగ్స్ లో సల్వార్ సూట్స్ పైకి వేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది.
ఇప్పుడు మీరు చూస్తున్నది రుద్రాక్ష మాల అండి. చూస్తున్నారు కదా, చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. డీటెయిలింగ్ గా చూసుకుంటే మనకి మాల అంతా కంప్లీట్ గా రుద్రాక్షలే వచ్చాయన్నమాట. పైన కింద మీరు చూసుకుంటే రుద్రాక్షకి మనకి క్యాప్స్ అయితే వచ్చాయండి. ఆ క్యాప్స్ పైన వీళ్ళు లేసర్ కటింగ్ అయితే ఇచ్చారు, అందుకే చూడడానికి మనకు కొంచెం షైనీ లుక్ లో అయితే వస్తుందన్నమాట. ఈ మాలలో మీరు చూసుకుంటే రుద్రాక్షలని చాలా సింపుల్ గా చిన్న చిన్నగా ఇచ్చారండి, చిన్న సైజెస్ లో. అండ్ ఇక్కడ చూడండి చిన్న రుద్రాక్ష అయితే హ్యాంగ్ చేశారు. పైన కింద మనకి 2 క్యాప్స్ అయితే వచ్చాయి. కింద మీరు చూసుకుంటే చిన్న గోల్డ్ బాల్ అయితే వచ్చిందండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 24 grams మాత్రమే. ఇప్పుడు మీరు చూస్తున్నది తులసి మాల అండి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. డీటెయిలింగ్ గా చూసుకుంటే మనకి మాల అంతా కంప్లీట్ గా తులసి పూసలు అయితే వచ్చాయండి. చాలా చక్కగా డిజైన్ చేశారు సింపుల్ గా. అండ్ తులసి పూస పైన కింద మీరు చూసుకుంటే మనకి 2 క్యాప్స్ అయితే వచ్చాయి. వాటిని వీళ్ళు లేజర్ కటింగ్ లో అయితే ఇచ్చారండి. సో అందుకే చూడడానికి చాలా షైనీ లుక్ లో అయితే ఉందన్నమాట. ఇవి చూస్తున్నారు కదండి, ఈ మాల ఎంత బాగుందో. తులసి పూసల్ని చాలా చిన్న చిన్న సైజెస్ లో చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇది మీకు కావాలంటే కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 17 grams అండి.